తెలుగు సినిమా చరిత్రలోనే తిరుగులేని హీరో ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే చిత్ర పరిశ్రమలో శిఖర సమానుడు ఆయన. అవార్డులు, రికార్డుల్లో ఆయనే నెంబర్ 1. మరపురాని విజయాలతో టాలీవుడ్లో ఆయన ఆర్జించిన ఖ్యాతి అజరామరం. అలాంటి మేరు మగధీరుడు వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ హీరోనే. సామాజిక సేవలోనూ ముందుండి గొప్పతనాన్ని చాటుకున్న ఆ దయాద్ర హృదయుడు మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సొంత కష్టంతో పైకి ఎదిగిన హీరోవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత ఆ స్థాయికి తెలుగు సినిమాను శాసించిన హీరో ఆయనే. తనదైన నటన, కొత్త రకం డాన్స్తో ఇండస్ట్రీని షేక్ చేశారాయన. ఆయన డాన్స్ కు యావత్ ప్రపంచమే ఫిదా అయ్యింది. ఎంతలా అంటే ఆయన పేరు చెబితే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చే స్థాయికి చేరుకున్నారు. తిరుగులేని విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ ను ఎన్నోసార్లు బద్దలు కొట్టారాయన. అవార్డులు, సరికొత్త రికార్డులతో ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నారు. చిరు సినిమాకు ఓకే చెబితే చాలు బ్లాంక్ చెక్ ఇచ్చే ప్రొడ్యూసర్లు కోకుళ్ళలు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులకే పండుగ. బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షమే. అలాంటి విజయ ప్రస్థానం ఆయనది. ఒకటా రెండా ఎన్నో సినిమాలు. తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించిన ఘనత చిరంజీవిదే. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. దేశంలో చిరంజీవికి 3000కు పైగా అభిమాన సంఘాలున్నాయని అంచనా. ఆ స్థాయిలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరును ఒక్కసారి చూస్తే చాలు జీవితం ధన్యమనుకునే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో ఆయన మరుపురాని విజయాలను సొంతం చేసుకున్నారు. 90లోనే ₹1 కోటి పైగా పారితోషికం అందుకున్న హీరోగా గుర్తింపు పొందారు. ఆయనకు వచ్చిన రివార్డుల గురించి పక్కన పెడితే అవార్డులు మాత్రం చాలానే ఉన్నాయి. 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతితో పాటు 9 ఫిలింఫేర్లను కూడా అందుకున్నారు. తెలుగు సినిమాకు ఆయన అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2006లో ఆయనను పద్మభూషణ్తో సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను అందజేసింది. రాజకీయాలు తనకు అచ్చిరాకపోయినా ఉన్న కొద్ది కాలంలోనే పొలిటికల్ గాను సత్తా చాటారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజారాజ్యంతో ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోయినా తనదైన మార్కును చాటుకున్నారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగాను పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మృదు స్వభావిగా పేరున్న చిరంజీవి కుట్రలు, కుతంత్రాల రణరంగంలో ఇమడలేక బయటకు వచ్చారు. అయినా రాజకీయ రంగంపై ఆయన వేసిన ముద్ర చెరిగిపోనిది. చిరంజీవి ప్రోత్సాహంతో ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతూ రాణిస్తున్న ఎంతో మంది నాయకులున్నారు. అందుకే ఇప్పటికీ అన్ని పార్టీల నాయకులు ఆయనను ఎంతో అభిమానిస్తారు, గౌరవిస్తారు. వెండి తెరపైన స్టార్లుగా వెలుగొంది నిజ జీవితంలోనూ హీరోగా పేరు తెచ్చుకోవాలంటే ఎంతో క్రమశిక్షణ అవసరం. అది చిరంజీవిలో ఉంది కాబట్టే వెండి తెరపైనే కాదు నిజ జీవితంలోనూ ఆయన మెగాస్టార్ ఏనన్న పేరును తెచ్చుకున్నారు. ఆయన ఎప్పుడూ మూలాలు మర్చిపోలేదు. మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ఇండస్ట్రీ వాళ్ళే కాదు జనం కూడా గొప్పగా చెప్పుకుంటారు.
ఆయన చేతికి ఎముక లేదని కూడా చాలా మంది చెబుతుంటారు. అందుకే సామాజిక సేవలోనూ ఆయన ముందున్నారు. కష్టాల్లో ఉన్న ఎంతో మంది తోటి కళాకారులకు సాయం చేసిన గొప్ప మనసు చిరంజీవిది. ఎంతో మంది ఆర్టిస్టులు ఆయన నుంచి సాయం పొందారు. కానీ వీళ్లకు ఈ సాయం చేశానని ఏనాడు ఆయన చెప్పుకోకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. చిరంజీవి ఎంతో మందికి సాయం చేసిన దృశ్యాలను తమ కళ్ళతో చూసామని ఇండస్ట్రీ వాళ్ళే చెబుతుంటారు తప్ప ఆయన మాత్రం ఎప్పుడూ చెప్పుకోరు. అది చిరంజీవికి మాత్రమే సాధ్యం. ఆ మధ్య డాన్స్ మాస్టర్ శివశంకర్ కు కోవిడ్ సోకి పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే చిరు వెంటనే స్పందించారు. శివశంకర్ చిన్న కొడుకు అజయ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా 3 లక్షల రూపాయల చెక్కుని శివశంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు. అంతేకాక వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివశంకర్ మాస్టర్ కు అండగా ఉంటామని అభయమిచ్చారు. ఈ ఉదాహరణ చాలు చిరంజీవిది ఎంత మనసో చెప్పడానికి. ఆ తర్వాత దురదృష్టవశాత్తు శివశంకర్ మాస్టర్ కన్నుమూసినా చిరంజీవి అందించిన సాయం మాత్రం మరువలేనిది. ఇలా ఆయన నుంచి సాయం పొందిన కళాకారులు కోకొల్లుగా ఉన్నారు. టాలీవుడ్ లో పీక్ స్టేజ్ లో ఉండగానే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు మెగాస్టార్. 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పురుడు పోసుకుంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. ముఖ్యంగా అభిమానులంటే హీరోల సినిమా మొదటి రోజు సందడి చేయడం కాదు, వారిని సామాజిక సేవలోనూ భాగస్వాములను చేయొచ్చని చాటి చెప్పిన హీరో మెగాస్టారే. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ఈ స్థాయిలో గుర్తింపు పొందడంలో అభిమానుల పాత్ర ఎంతో ఉంది. ఆ అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలకు మళ్లించడంలో చిరంజీవి ఘన విజయం సాధించారనే చెప్పొచ్చు. చిరు అభిమానుల రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలందుకున్నారని ఓ అంచనా. ఇప్పటికీ ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. ఈ సంస్థలు అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకున్నాయంటే మాటలు కాదు. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతిసారి తెలుగు సినిమా నుంచి స్పందించే మొదటి హీరో చిరంజీవేనని చెప్పక తప్పదు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బాధితులకు అండగా నేనున్నానంటూ స్పందించే దయార్ద హృదయం మెగాస్టార్ది. తాను స్పందించడమే కాదు, తన అభిమానులు ఈ ఆపద సమయంలో సేవ చేయాలని పిలుపునిస్తుంటారు చిరంజీవి. అలా చిరంజీవి పిలుపునందుకొని సేవా కార్యక్రమాలు చేసే అభిమానులు ఎంతో మంది. అందుకే చిరంజీవి ఫ్యాన్స్ కు సమాజంలో ఎంతో గుర్తింపు ఉంది. చిరంజీవి అభిమానులు ఆయనలాగే క్రమశిక్షణతో ఉంటారన్న మంచి పేరుంది. అంతలా అభిమానులపై చెరగని ముద్ర వేసిన ఘనత చిరంజీవిది. అందుకే మెగాస్టార్ చిరంజీవికి సాటి లేదంటారు ఇండస్ట్రీ జనాలు. ఇది ఇండస్ట్రీ అభిప్రాయమే కాదు, ప్రపంచమంతా చెప్పే మాట కూడా అదే. అందుకే మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారేనని చెప్పక తప్పదు.